నాకు రీసెంట్‌గా ఒక సిస్టర్ ఈమెయిల్ చేశారు. ఏంటి అంటే తనకి ఆన్‌లైన్‌లో మనీ సంపాదించాలని ఉంది. కానీ తనకి కెమెరాని ఫేస్ చేయడం ఇష్టం లేదు. వాయిస్ ఓవర్‌లో అంత కాన్ఫిడెన్స్ లేదు. అండ్ ఆల్సో వీడియో ఎడిటింగ్ గూడా అంత పర్ఫెక్ట్‌గా రాదంట. సో, ఇలానే మీలో కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా! సో, మీ అందరి కోసమే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. అదే పింట్రెస్ట్ అన్నమాట. సో, ఈ పింట్రెస్ట్ అనేది ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న ప్లాట్‌ఫార్మ్. సో, ఈ వీడియోలో అసలు పింట్రెస్ట్ అంటే ఏంటి? దాన్నెలా వాడాలి? అండ్ దాని నుంచి ఎలా మనీ సంపాదించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా మిస్ అయింది అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు తర్వాత. సో, వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. కుదిరితే హైప్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అసలు పింట్రెస్ట్ అంటే ఏంటి? పింట్రెస్ట్ అనేది ఒక ఐడియాని సెర్చ్ చేసే ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. అంటే బ్లౌజ్ డిజైన్స్ కానీ, జ్యువెలరీ డిజైన్స్ కానీ, హోమ్ డెకరేషన్స్ కానీ, బర్త్‌డే పార్టీ ఐడియాస్ కానీ, ఇలా మీరు ఏం సెర్చ్ చేసినా సరే కొన్ని వేల కొద్ది ఐడియాస్ మనకి చూపిస్తదనమాట. ఆహ్, నేనైతే బాగా బ్లౌజ్ డిజైన్స్‌కి, హోమ్ డెకరేషన్స్‌కి అండ్ జ్యువెలరీ ఐడియాస్ కోసం బాగా యూజ్ చేస్తాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలి, స్టిచ్ చేయించాలి అనుకుంటున్నాను అనుకోండి. దానికి ఐడియాస్ కోసం నేను లేటెస్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తా సెర్చ్ బార్‌లో. అప్పుడు నాకు కొన్ని వేల కొద్దీ ఐడియాస్ చూపిస్తది. అందులో నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకొని మా టైలర్‌కి షేర్ చేస్తా. సో, ఇలా నేను పింట్రెస్ట్ అనేది బాగా యూజ్ చేస్తాననమాట. మీరు నన్ను అడగొచ్చు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఉండగా పింట్రెస్ట్ ఎందుకు అని చెప్పేసి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అనే వాటికి ఫాలోవర్స్ కావాలనమాట. పింట్రెస్ట్‌కి అసలు ఫాలోవర్స్ అవసరమే లేదు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం రెగ్యులర్‌గా డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో, అలా అయితేనే క్లిక్ అవుతాయి. అండ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్స్‌లో మనకి వీడియోస్ అప్‌లోడ్ చేయాలంటే దానికి వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి అండ్ వాయిస్ ఓవర్ ఎయ్యాలి. వీటన్నిటికి చాలా టైం తీసుకుంటది. ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు 2, 3 డేస్ బాగా క్లిక్ అవుతది. మహా అయితే ఒక 1 వీక్ వరకు ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వ్యూస్ రావడం అనేది తగ్గిపోతాయన్నమాట. కానీ పింట్రెస్ట్ అలా కాదు. ఎందుకంటే పింట్రెస్ట్‌కి ఫాలోవర్స్‌తో సంబంధం లేదు. వీడియో షూటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఏదన్నా పిన్ పెట్టాము అంటే దానికి లైక్స్ వచ్చే కొద్దిగా అది ట్రెండ్ అవుతూ ఉంటదన్నమాట. అండ్ ఆల్సో మనకేదన్నా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌కి లేదా మీ దగ్గర ఏదన్నా బిజినెస్ వెబ్‌సైట్ ఉంటే వీటన్నిటికి మనకి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఇలా జనాల్ని తీసుకొచ్చే ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అయితదనమాట. ఇప్పుడు పింట్రెస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ప్లే స్టోర్ నుండి గానీ, యాప్ స్టోర్ నుండి గానీ పింట్రెస్ట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత సైన్ అప్ అవ్వాలి మన డీటెయిల్స్‌తో. ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అది ఎంటర్ చేశాక మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే వేర్ డు యూ లివ్ అని అడుగుతుంది. అక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు మీ ఫీడ్‌లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూడాలి అనుకుంటున్నారో ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ చూపిస్తది. ఇందులో నేనైతే ఫ్యాషన్, వెడ్డింగ్, అవుట్‌ఫిట్ ఐడియాస్ అండ్ డీఐవై ప్రాజెక్ట్స్, ఆల్సో కుకింగ్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకున్నాననమాట. సో, చూడండి నాకు ఫీడ్‌లో అన్నీ అవే చూపిస్తుందనమాట. కుకింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇలా. ఇప్పుడు మన అకౌంట్‌ని బిజినెస్ అకౌంట్‌గా మార్చాలి. ఎందుకంటే బిజినెస్ అకౌంట్‌గా మార్చినప్పుడే మనకి డాష్‌బోర్డ్ యాక్సెస్ అనేది ఉంటదనమాట. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ మేనేజ్‌మెంట్ అని ఉంది కదా! అది క్లిక్ చేస్తే కన్వర్ట్ టు ఎ బిజినెస్ అకౌంట్ అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి. ఇక్కడ కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్ నేమ్ అడుగుతదనమాట. అక్కడ ఒక నేమ్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకేమైనా వెబ్‌సైట్ కానీ, ఏదైనా బ్లాగ్ మెయింటైన్ చేస్తుంటే దాని నేమ్ గాని ఇవ్వొచ్చనమాట. ఏం వెబ్‌సైట్ లేకపోతే అప్పుడు నో వెబ్‌సైట్ ఎట్ అనే ఆప్షన్ ఉంటది. సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత డిస్క్రైబ్ యువర్ బిజినెస్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అందులో క్రియేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే వుడ్ యూ ఎవర్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ యాడ్స్ ఆన్ పింట్రెస్ట్ అని అడుగుతది. అక్కడ ఐయామ్ నాట్ ష్యూర్ ఎట్ అనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నో అనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో మన అకౌంట్ బిజినెస్ అకౌంట్‌గా కన్వర్ట్ అయిపోతుంది. ఇలా పింట్రెస్ట్‌లో బిజినెస్ అకౌంట్ సెటప్ చేసిన తర్వాత మనీ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం.
ఈ పింట్రెస్ట్‌కి యూట్యూబ్ లాగా మానిటైజేషన్ ఉండదు. సో, మనీ ఎలా సంపాదించుకోవచ్చు అంటే మనం పెట్టే అఫిలియేటెడ్ లింక్స్ ద్వారానే మనం మనీ సంపాదించుకోవచ్చనమాట. దీనికోసం నేను అమెజాన్ అఫిలియేటెడ్ లింక్స్ వాడబోతున్నాను. సో, అమెజాన్ ఓపెన్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శారీ సెలెక్ట్ చేసుకున్నాను. శారీని సెర్చ్ చేశాను. ఇక్కడ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్స్ తీయడం ఆర్ డైరెక్ట్‌గా ఇమేజ్ డౌన్‌లోడ్ చేసినవి యాజ్ ఇట్ ఈజ్ పెట్టొద్దు. ఇమేజ్ కొంచెం ఎడిట్ చేయాలి. లైక్ వాళ్ళకి అది చూడగానే క్లిక్ చేయాలి అనిపించేలాగా ఎడిట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్‌కి ఇక్కడ దీనికి ప్రైస్ యాడ్ చేశాను. నెక్స్ట్ పింట్రెస్ట్‌కి వచ్చి కింద క్రియేట్ అని ప్లస్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేసి పిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం మన ఫోటో ఆర్ వీడియో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ టైటిల్‌లో ఏం సెర్చ్ చేస్తే మన ప్రోడక్ట్ కనిపిస్తుందో అలాంటి టైటిల్ ఇవ్వాలి. నేను అమెజాన్ నుండి కాపీ పేస్ట్ చేశాను. డిస్క్రిప్షన్‌లో కూడా మన పిన్ డీటెయిల్స్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇక్కడ లింక్ ఉంది కదా, ఇక్కడ ప్రోడక్ట్ రిలేటెడ్ ఆర్ మీ వెబ్‌సైట్ రిలేటెడ్ లింక్స్ ఇవ్వాలి. కానీ మనం అఫిలియేటెడ్ లింక్ ఇవ్వాలి అనుకుంటున్నాం కదా, సో అది ఇక్కడ కాకుండా ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉంది కదా, అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అఫిలియేటెడ్ లింక్ ఎలా వస్తుంది అంటే, మీకు అమెజాన్ అసోసియేటెడ్ అకౌంట్ ఉంటే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పైన సైట్ స్ట్రైప్ లో ఆ ప్రోడక్ట్ మీద కమిషన్ పర్సెంటేజ్ అండ్ గెట్ లింక్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే అఫిలియేటెడ్ లింక్ జనరేట్ అవుతుంది. అది కాపీ చేసి ట్యాగ్ ప్రొడక్ట్స్ క్లిక్ చేశాక యూజర్ లింక్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మన అఫిలియేటెడ్ లింక్ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే మన ప్రోడక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. నేను సెలెక్ట్ చేసుకున్న శారీ కనిపించింది కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత డన్ కొట్టాలి. తర్వాత క్రియేట్ క్లిక్ చేస్తే మన పిన్ రెడీ అయిపోతుంది. తర్వాత మన ప్రొఫైల్ కి వెళ్ళి ఆల్ పిన్స్ లో చూస్తే మనం క్రియేట్ చేసిన పిన్ ఉంటుంది. దాని నుండి ఎవరైనా ఆ శారీని కొంటే నాకు కమిషన్ వస్తుంది అనమాట. ఈ పింట్రెస్ట్ లో అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా మనీ సంపాదించాలనుకుంటే మాత్రం ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఏంటి అంటే అవి, ఫస్ట్ వన్ వచ్చేసి మీకు రీచ్ రావాలని లేదా ఎక్కువ మనీ రావాలి అని చెప్పేసి చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే ఒక 100-200 ఇట్లా పెట్టండి పోస్టులు అని చెప్పేసి చెప్తారు. కానీ అస్సలు అలా చేయకండి. అలా చేయడం వల్ల మన అకౌంట్ సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు పర్ డేకి ఒక 20-30 పోస్టులు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సెకండ్ మిస్టేక్ వచ్చేసి మీరు పెట్టే ప్రతి పోస్ట్‌కి అఫిలియేటెడ్ లింక్ అనేది పెట్టొద్దు. ఎందుకు అంటే అలా పెడితే స్పామ్ లాగా కన్సిడర్ చేస్తారు. మీరు పెట్టే ఒక 4 పిన్స్ పెట్టారనుకోండి. ఆ 4 పిన్స్‌లో ఒక్క అఫిలియేటెడ్ లింక్ ఉండేలాగా చూసుకోండి. అంటే మీరు ఒక 20 పోస్టులు పెట్టారు అంటే దానికి ఒక 5 అఫిలియేటెడ్ లింక్స్ ఉండేలాగా చూసుకోండి. థర్డ్ మిస్టేక్ వచ్చేసి కమిషన్ వస్తుంది కదా అని చెప్పేసి ఏవేవో ర్యాండమ్ థింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టకండి. మీకంటూ ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జ్యువెలరీ పెడుతున్నారనుకోండి. జ్యువెలరీ అనేది ఫ్యాషన్‌లోకి వస్తది కాబట్టి, ఫ్యాషన్ అంటే బ్యూటీ, మేకప్ రావచ్చు, హెయిర్ స్టైల్ రావచ్చు, శారీ రావచ్చు, బ్లౌజ్ డిజైన్స్ రావచ్చు. ఇలాంటి రిలేటెడ్ అన్నీ కలిపి ఫ్యాషన్ దాంట్లో పెట్టేసేయొచ్చు. కానీ వేరే టాపిక్స్ లైక్ కుకింగ్ ఇలాంటివి మిక్స్ చేయకండి. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి 1-2 పిన్స్ పెట్టేసి నాకు రిజల్ట్స్ రావట్లే అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యి దాన్ని వదిలేస్తుంటారు. కానీ పెట్టిన వెంటనే ఏవి రిజల్ట్స్ రావు. అలానే ఇది కూడా అంతే. కొంచెం టైం తీసుకుంటది. సో ఒక 1 మంత్ అలా టైం తీసుకున్నా సరే తర్వాత వచ్చే వాటికి మాత్రం చాలా బాగుంటది. ఇంకొకటి ఏంటి అంటే మనం ఏదైనా లింక్ పెడుతున్నాము అంటే అది అఫిలియేటెడ్ అని చెప్పేసి క్లియర్‌గా అర్థమయ్యేలా ఉండాలి. లైక్ హ్యాష్ ట్యాగ్స్‌లోనో, కీవర్డ్స్‌లోనో అది క్లియర్‌గా అఫిలియేటెడ్ అని అర్థమయ్యే వర్డ్స్‌ని యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనది ఏదైతే అఫిలియేటెడ్ లింక్ ఉంటుందో ఒరిజినల్‌ది అదే పెట్టాలి. దాన్ని షార్ట్ చేసి టైనీ, బిట్ ఇలాంటి షార్ట్ ఫామ్‌లో అస్సలు పెట్టొద్దు. సో ఈ పింట్రెస్ట్‌లో ప్రైమరీ చాయిస్ వచ్చేసి అమెజాన్ అఫిలియేటెడ్ లింక్సే. వేరేవేవి సపోర్ట్ చేయకపోవచ్చు. సో మీలో చాలా మందికి ఈ అమెజాన్ అఫిలియేటెడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కింద కమెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో ఈ అమెజాన్ అఫిలియేటెడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక డీటెయిల్ వీడియో చేస్తానన్నమాట. ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటేనే నేను ఈ వీడియో చేస్తాను.